ఎగ్ గ్రేవీ కర్రీ ఇలా చేయాలండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె పోసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా వేగనిచ్చి తీసి ప్లేట్లో వేసి అదే ప్యాన్లో కొద్దిగా నూనె పోసి ఆ తర్వాత కొద్దిగా కారం, పసుపు, సాల్ట్ ఇవి 3 వేసాక ఉడకబెట్టిన కోడిగుడ్లని దాంట్లో వేసుకునేసి వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వాటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకునేసి ఒక మిక్సీ జారీ తీసుకొని దాంట్లో టమోటాలు, జీడిపప్పులు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, చెక్క, లవంగ, యాలుకలు ఇవి వేసాక కొత్తిమీర కాడలు వేసి ఫ్రై చేసిన ఉల్లిపాయలు వేసి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టి అదే ప్యాన్లో కొద్దిగా నూనె పోసి పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, జీలకర్ర ఇవి వేసి కొంచెం అలా వేగనిచ్చి పేస్ట్ వేసి ఇలా వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఆ తర్వాత కారము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసి ఇలా వేగిన తర్వాత పెరుగు వేసి ఇలా బాగా కలిపి నీళ్లు పోసి ఇలా మరిగిన తర్వాత ఫ్రై చేసిన కోడిగుడ్లు వేసి ఆ తర్వాత ఇలా ఉడకనిచ్చి గరం మసాలా, కసూరి మేతి 2 వేసుకునేసి ఇలా కలిపి మరిగిన తర్వాత ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా తింటే